వరుసగా బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్ వంటి నేతలు రాగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 26న తెలంగాణకు ఆయన రానున్నారు. కరీంనగర్లో ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారని సమాచారం. రాష్ట బీజేపీ నేతలు ఆయనతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పాగా వేయాలన్న లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో వరుసగా అగ్రనేతలు పర్యటించడం క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజుల కిందట ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఏదైతే చెప్పారో అది ప్రాక్టికల్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇక ఇప్పటికే ఏదైతే గత కొద్ది రోజులుగా చూసుకుంటే నితిన్ నబీన్ పర్యటన అనంతరం రాజ్నాథ్ సింగ్ రావడం జరిగింది. ఇక రాజ్నాథ్ సింగ్ తో పాటు తర్వాత అనంతరం అశ్విని వైష్ణవ్, అలాగే రాజ్నాథ్ సింగ్ తర్వాత జేపీ నడ్డా కూడా రావడం జరిగింది. ఇక ఈ నెల 26వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక అమిత్ షా ఇటు తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు హైదరాబాద్ లోని ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నాయకుల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటన్నింటినీ తుడిచిపెట్టేలా కూడా, సయోధ్య కుదిర్చేలా కూడా నాయకులతో ప్రత్యేక భేటీ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి బీజేపీ పార్టీని తీసుకువచ్చేందుకు అవసరమైన విధంగా ముందుకు వెళ్లేలా కూడా ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఒకవైపు నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను అన్నింటినీ పక్కన పెట్టాలని చెప్పి కూడా అందరికీ నాయకులకు సైద్య కుదిర్చిన కూడా ప్రతి ఒక్కరితో కూర్చోబెట్టి ముఖ్య నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అందుకు సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే రూపొందించుకున్నాం. త్వరలోనే ఇక పార్టీలోకి మిగతా పార్టీల నుండి కూడా ఎమ్మెల్యేల వచ్చి చేరుతారు అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ దిశగా ఇప్పటికే తెలంగాణలో ఒక్కొక్క స్టెప్ ప్రణాళిక ప్రకారంగానే ముందుకు వెళ్తున్నారు బీజేపీ జాతీయ నేతలు. అందులో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకరు జాతీయ స్థాయి నేతలు ఇటు తెలంగాణలో పర్యటిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన అమిత్ షా కూడా హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా ఆ రోజు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది మాత్రం ఇంకా ఇప్పుడే బయట చెప్పలేదు. కానీ ఖచ్చితంగా హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశమై రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.